దేవుని నామానికి మహిమా ప్రభావములు కలుగును గాక. గడిచిన దినములంతా కూడా దేవుడు తన కృపలో మనందరినీ కూడా క్షేమకరముగా కాపాడి మరి యొక్క పునరుద్ధరణ దినం నాటికి వాక్యంలో ధ్యానం చేయటకు దేవుడు కృప చూపాడు. గడిచిన నెలంతా కూడా ఈ యొక్క లెంటు మాసంలో దేవుడు మనందరినీ కూడా సంరక్షించి కాపాడి ఈ యొక్క ఏప్రిల్ మాసము ఈ యొక్క లెంటు దినములలో 5వ ఆదివారము, ఈస్టర్కు ముందు 2వ ఆదివారము, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారము ధ్యానం చేయడం దేవుడు మనకు సహాయం చేసి ఉంటున్నాడు. ఈరోజు మనము ధ్యానం చేయవలసినటువంటి అంశము సిలువ శిష్యత్వమునకు నూతన మాదిరి. శ్రమల ఆదివారం కింద మనం ఈ యొక్క ఆదివారం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకొని వాక్యంలో ముందుకు కొనసాగడము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో మేము మీ యొక్క మాటలు ధ్యానం చేస్తుండగా మీ కృప చూపి అయా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క ఆదివారము మనము శ్రమల ఆదివారం కింద మనము చూస్తూ ఉన్నాము. ఈస్టర్కు ముందు 2వ ఆదివారము, ఈ యొక్క శ్రమల కాలంలో మొదలుపెట్టినప్పటి నుంచి 5వ ఆదివారం మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క శ్రమల ఆదివారము సిలువ శిష్యత్వమునకు నూతన మాదిరి అనే అటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, సిలువ అనగానే దేవుడిని వెంబడించేటువంటి వారి శిష్యత్వమునకు నూతన మాదిరి అనే సిలువను గురించి మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, ఇంకా మనము ఈ యొక్క శ్రమల ఆదివారం కింద కూడా మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాము. శ్రమలు దేవుని వెంబడించేవారు శ్రమలు పొందేటువంటి వారుగా, శ్రమల గుండా ముందుకు వారి యొక్క ఆత్మీయ జీవితమును ప్రయాణం చేసేటువంటి వారుగా బైబిల్ గ్రంథంలో మనము అనేక పర్యాయములు అనేక మంది భక్తులను మనము చూడవచ్చు. శ్రమల కింద వారి యొక్క ఆత్మీయ జీవితమును పురికొల్పుకొనొచ్చు దేవునికి మహిమకరముగా వారు జీవిస్తూ ఇతరులకు నూతనమైనటువంటి మాదిరి చూపించేటువంటి వారుగా బైబిల్ గ్రంథంలో ఉంటున్నారు. మనము కూడా శిష్యత్వముగా దేవుని యొక్క యుద్ధకు వచ్చినటువంటి మనము ఒక నూతన మాదిరి, మనము ఇతర ప్రభువారు మనకి ఏది చూపించారో మనము కూడా ఇతరులకు అది చూపించేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. పిల్లల మనము చదవబడినటువంటి భాగము ఆదికాండము 22వ అధ్యాయము 12 నుంచి 31 వరకు కూడా మనము చదువుకొని ఉంటున్నాం. పిల్లారా, ఈ యొక్క భాగములో ఇస్సాకు విత్తనం వేసి ఆ యొక్క గెరారు దేశంలో నూరంతలుగా ప్రతిఫలమును చెంది ఆ యొక్క కరువు కాలములో కూడా తాను అత్యధికముగా ఆశీర్వదించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. అతని పశు సంపద, భూ సంపద, గో సంపద, గొర్రెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ సమస్తము తనకు కలిగినదంతా కూడా తాను వృద్ధిలోనికి వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు తనను అత్యధికంగా క్రమక్రమముగా ఆశీర్వదించినటువంటి వాడుగా ఉంటున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వీరు ఆ యొక్క దేశంలో ఉన్నప్పుడు ప్రతిఫల వారు దేవుడు ఈ యొక్క ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు గెరారు వారు ఆ యొక్క ఫిలిస్తీయులంతా కూడా అసూయపడినటువంటి వారుగా ఉంటున్నారు. అసూయపడినటువంటి వారుగా ఉన్న సమయంలో అక్కడి నుంచి పంపివేస్తే తాను మనం 16వ వచనం కాంచి చూస్తే, ప్రియులారా, అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గల వాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించినటువంటి వాడుగా ఉంటున్నారు. ఎవరు? ఇతను జీవించడానికి దేవుడి తన్ని ఆశీర్వదించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారు అసూయపడి చూసి ఓర్వలేనటువంటి తత్వము ఉన్నటువంటి వారుగా ఉండి వీరిని శ్రమలకు గురి చేసే విధముగా, అంటే అక్కడి నుంచి వెళితే వీరి యొక్క జీవనము కొనసాగదని చెప్పే ఒక ఆలోచన కలిగే వారు అక్కడి నుంచి పంపివేయడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా మనము చూస్తే వీరు వారిని పంపివేసిన సమయంలో మనిషి మనుగడ ముందుకు కొనసాగాలంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది మనుషులకు నీరు అనేది చాలా ప్రాముఖ్యంగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నీరు లేనిది మనిషి బ్రతకలేడు. మనిషి ఆహారం లేకపోయినా 1 దినము 2 3 దినములు ఒకవేళ బ్రతుకుతవచ్చు, కానీ మనిషి నీరు లేకపోతే బ్రతకలేడు అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అయితే వీరిని పంపివేసినప్పుడు, వీరు ఆ యొక్క లోయలో నివసించినప్పుడు వీరికి కావలసినది ప్రాముఖ్యముగా నీరు.
ఇంకా ప్రాముఖ్యంగా చూస్తే తనకు కలిగిన పశు సంపదనైనా, గో సంపదన, గొర్రెలు కానీ ఏదైనా కూడా వాటన్నిటికీ కూడా నీరు చాలా అవసరముగా మనం చూస్తూ ఉన్నాం. మరి నీరు కావాలంటే ఇక్కడ చూస్తే ప్రియులారా, ఫిలిష్తీయులంతా కూడా అబ్రహాము అక్కడ తవ్వించినటువంటి బావులన్నీ కూడా పూడ్చివేసి ఉంటున్నారు. మరలా వీరికి నీరు అనేది కరువుగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. 17వ వచనంలో చూస్తే అక్కడ ఇసాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇసాకు తిరిగి త్రవ్వించను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా చెలులు గల నీళ్ళ బావి వారికి దొరికినటువంటిదిగా ఉన్నది. అంటే మనిషి మనుగడ ముందు కొనసాగడానికి ఇక్కడ చూస్తే వీరు దేవుని యందు ఆశపడేటువంటి వారుగా, దేవుని యందు అతిశయించేటువంటి కుటుంబముగా ఉన్నదని చెప్పి మనం చూడవచ్చు. దేవుడు కూడా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఈ యొక్క 26వ అధ్యాయంలో చూస్తే ప్రియులారా 5వ వచనము, ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొనుడని చెప్పాను అని ఇక్కడ మనం చెప్పినటువంటి విధానం మనము చూస్తూ ఉన్నాం. అంటే తను గైకొనుడు, నీవు కూడా నా యొక్క ఆజ్ఞను, నా యొక్క మాటలను వినుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడ చెప్పడం చూస్తాం. 4వ వచనం కూడా చూస్తే, ఏలైనగా నీకును నీ సంతానమును నీ దేశం ఇచ్చేదని నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములు నీ సంతానం విస్తరింపజేయుదునని, ఈ దేశమందు నీ సంతానము ఇచ్చేదనని, నీ సంతానం వలన సమస్త భూలోకమును సమస్త జనములు ఆశీర్వదింపబడదని దేవుడే ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని అనుసరించేటువంటి కుటుంబముగా అబ్రహాము కుటుంబం ఉంటున్నది. దేవుని యొక్క బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని యొక్క శిష్యత్వమునకు వీరు ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఇటువంటి వారిని అక్కడ గెరారులో ఉన్నటువంటి వారు అబీమెలెకు తన యొక్క సంస్థానం ఉన్నటువంటి ఆ యొక్క తన అధికారులు కానీ, తన పనివారు కానీ ఇక్కడ శిష్యత్వములో ఉన్నటువంటి వారిని శ్రమలకు గురి చేయడము మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. నీరు దొరకనటువంటి తత్వము చేసినప్పుడు, బావి తవ్వించినప్పుడు మరలా ఇది మాది అని చెప్పి ఆ యొక్క ఇస్సాకు కాపరులు, ఆ యొక్క గెరారు కాపరులు జగడమాడినప్పుడు, ఆ బావి వదిలిపెట్టి మరలా ఇంకొక బావిని త్రవించినప్పుడు దాని విషయంలో కూడా జగడమాడిరు కనుక దానికి శిక్నా అని పేరు పెట్టి దాని విషయమై కూడా దాన్ని విడిచిపెట్టినటువంటి వాడు అంటాడు. 3వ బావి తవ్వినప్పుడు అక్కడ జగడము లేదు కనుక దానిని వారు స్వాధీనం చేసుకొని ఆ యొక్క ఇస్సాకు ఇంట ఆ యొక్క ప్రాంతములో నివసించినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడి నుంచి వారు 23వ వచనం మనం చూస్తే, అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించేదను, నీ సంతానము విస్తరింపజేసేదను అని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే ఈ యొక్క సందర్భంలో దేవుడు ఈ యొక్క ఇస్సాకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ యొక్క బెర్షెబాలో ఏమనంటే, నీ తండ్రి అయిన అబ్రహామును దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక నీవు భయపడకు, ఎవరు నిన్ను పంపించినా, ఎవరు నిన్ను వెలివేసినా, ఎవరు నిన్ను ఎన్ని శ్రమల పాలు చేసినా కూడా నీవు భయపడకు, నేను నీకు తోడు ఉన్నాను, నీవు నన్ను వెంబడించేటువంటి వాడుగా ఉంటున్నావు కనుక నేను నీ యొక్క సంతానమును వృద్ధి చేసేదను అని చెప్పి అక్కడ దేవుడు ఇస్సాకుతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. మాట్లాడిన తర్వాత అక్కడ ఒక బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసి తన గుడారము వేసాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి త్రవ్వినటువంటి వారుగా ఉంటున్నారు. తర్వాత ఆ యొక్క అబీమెలెకు ఆ యొక్క వారందరూ కూడా వచ్చి, తన స్నేహితులందరూ కూడా వచ్చి ఏమంటున్నారంటే, అతని యొద్దకు వచ్చి గెరారు నుండి వచ్చి, ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి నా మీద నుండి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగాను. అంటే వీరు పంపివేసిన తర్వాత మరలా వస్తున్నారు. వచ్చినప్పుడు అక్కడ వారు ఏం సమాధానం చెప్తున్నారంటే, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉన్నాడు, మేము నిన్ను సమాధానముగానే పంపివేశామని చెప్పి దేవుడు ఇస్సాకు పక్షమునుండగా వీరు ఏమంటున్నారంటే, మరలా సమాధానముగానే పంపివేశామని చెప్పి మరలా వచ్చి వీరు
మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క కోపము వీరి మీదకి రాకుండా ఉండడం నిమిత్తము వీరు వచ్చి మరలా ఇస్సాకుతో సమాధాన పడినటువంటి వారుగా ఉన్నారని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తుంది కనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అని చెప్పి మీరు వచ్చి ఈ యొక్క ఇస్సాకుతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇస్సాకుని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, తోడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా మనము కూడా కొన్నిసార్లు వెలివేతలకు గురి కావచ్చు, కొన్నిసార్లు ఇబ్బందులకు గురి కావచ్చు, కొన్నిసార్లు శ్రమలకు గురి కావచ్చు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకు అని 24వ వచనంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, మనము కూడా కొన్నిసార్లు అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తుంటే, నీకు నేను తోడై ఉన్నాను, భయపడకుము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నూతన యొక్క మాదిరి మనము చూపించాలి. ఎందుకంటే వారు మనల్ని తరిమిన కొద్దీ మనం వారిని ప్రేమిస్తూ వారికి నూతనమైనటువంటి మాదిరిని, శిష్యత్వమును మనము కనుపరిచేటువంటి వారముగా ఉండాలని చెప్పి దేవుడు చూపిస్తున్నాడు. అదే మనము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా వారికి అయ్యే తెలియపరుస్తున్నాడు. ఆ యొక్క మాటలే చెప్పినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 31 నుంచి కూడా 21 నుంచి కూడా 31 వరకు మనము చూస్తే ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయుడు వాడనే. వారు ఇశ్రాయేలులా, నేను ఇశ్రాయేలు వాడనే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టి వాడనే. వారు యేసుక్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నానని నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరీ విశేషముగా ప్రయాసపడితిని. మరీ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. చూస్తే అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. ఇక్కడ చూస్తే అనేక సార్లు కూడా ఇతను హింస పొందినటువంటి వాడు. శిలువ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు కదా, ఏంటంటే ఎవడైనా నన్ను వెంబడింపకుండా తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఆయనను వెంబడించడం అంటే మనకేదో దీవెనలు ఆశీర్వాదములని కాదు. కానీ ప్రియులారా, మనం చూస్తే శ్రమలు కలుగుతాయి. ఆ శ్రమలతో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని తర్వాత ఆయన మహిమకరముగా జీవించినప్పుడు తానే మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. కొన్ని పర్యాయములు కొందరిని ఆ యొక్క హతసాక్షులుగా మార్చేటువంటి వాడుగా కూడా దేవుడు ఉంటున్నాడు. తన చిత్తము ఏదైనా కూడా మనం అంగీకరించేటువంటి వారముగా ఉండాలని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇస్సాకును ఆశీర్వదించి అభివృద్ధి పరిచినటువంటి వాడుగా ఉంటాడు. ఇక్కడ పౌలు గారి జీవితంలో చూస్తే పౌలు గారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన యుక్తి కలిగి పరిచారం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. యూదులకు యూదుడుగా, హెబ్రీయులకు హెబ్రీయుడుగా, ఇశ్రాయేలులకు ఇశ్రాయేలుడుగా. అంటే ఇవన్నీ కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆ విధముగా అతను ఆ యొక్క పరిచర్య నూతన మాదిరి, శిష్యత్వమునకు నూతన మాదిరి చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకా చూస్తే ప్రియులారా, ఏం చెప్తున్నాడంటే 23వ వచనములోనే, వారు క్రీస్తు పరిచారకులా అంటే వెర్రివానివనే మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడనని మరీ విశేషముగా ప్రయాసపడితేని, క్రీస్తు యొక్క పరిచారకుడి కొరకు, శిష్యత్వము కొరకు మరీ ఎక్కువగా ప్రయాసపడితేని. ఆ ప్రయాస ఏంటిదనేది ఇక్కడ వివరిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే 23వ వచనముల మధ్య నుంచి, మరీ అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది. ఎక్కడ ఉంటున్నాడు? చెరసాలలో. ఎందుకు ఉంటున్నాడంటే క్రీస్తుకు శిష్యుడిగా ఉంటున్నాడు. క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క శిష్యుడిగా ఆయన యొక్క బోధ చేస్తూ ఉంటున్నాడు. అనేకులను రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అందు నిమిత్తం ఏం చేస్తూ ఉన్నారంటే, చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటేనే. ప్రాణాపాయం అంటే ప్రాణము పోయేటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాను. అనేక సార్లు నేను
దెబ్బలు తింటూ ఉంటున్నాను, అయినా కూడా నేను నూతన మాదిరి వారికి నేను చూపిస్తూ సంఘముల కొరకు నేను ప్రయాసపడతా ఉన్నా, అనేకులను రక్షణ కొరకు నేను నడిపిస్తూ ఉన్నానని చెప్తా ఉంటున్నాడు. ఇంకా 24వ వచనంలో చూస్తే, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమల పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదులలోను ఆపదలోను దొంగల వలనైనను ఆపదలోను నా సర్వచనములలోనైనను ఆపదలలోను అన్యచరులలో వలనైనను ఆపదలలోను పట్టణములలోను ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరులోను ఆపదలలోను ఉంటుంది. ప్రయాసతోను కష్టములతోనూ తరచుగా జగడములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవని చెప్పి పౌలు గారు తన యొక్క శ్రమలను అక్కడ దేవుని సంఘము ఎదుట ఈ యొక్క కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆయన తెలియపరుస్తూ ఉంటున్నారు. ప్రియులారా, నూతన మాదిరి తత్వం, ఇన్ని దెబ్బలు పడ్డా, ఇన్ని హింసలు పొందినా, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నా, ఓడలు పగిలి సముద్రములో ఉన్న అన్యజీవుల చేత హింసింపబడినా, ఇంకా చూస్తే రాత్రింబగళ్ళు సముద్రములో గడిపినా కూడా, ఆపదలో ఉన్నా కూడా, ఏ ఇబ్బందులు కలిగినా, ఏదైనా కూడా, రాళ్లతో కొట్టబడినా కూడా, ఇక్కడ అనేక మార్లు నేను శ్రమ పడితే, అనేక సార్లు నేను ఆకలి దప్పులతో, కష్టాలతో, చెగడాలతో, దిగంబరత్వముతో నేను ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి నా యొక్క శ్రమల గురించి అని పౌలు గారు ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ తన యొక్క శిష్యత్వము గురించి ఆయన వెల్లడి చేస్తున్నాడు. శిష్యత్వమునకు నూతన మాదిరి చూపించినటువంటి వాడిగా పౌలు ఉన్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 28వ వచనంలో చూస్తే, ఇవియుగాక సంఘములన్నింటి గురించి చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సంఘాల గురించి ఆయన బాధపడేటువంటి వాడుగా, ఇబ్బంది పడేటువంటి వాడుగా ఉంటుంది. ఎందుకంటే ఎవడైనాను బలహీనుడాయన, నేను మరీ బలహీనుడును కానా, ఎవడైనాను తొట్టిన నాకు మంట కలుగదా, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమందే అయిన సంగతులను గూర్చి అతిశయపడదును అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికైనా బలహీనత కలిగితే నేను మరి ఎక్కువగా బలహీనులను కాన, సంఘములో ఉన్న వారి గురించి, క్రీస్తు ఏ విధముగా మన నిమిత్తము ఎక్కువగా ఇబ్బంది కలిగి ఉంటున్నాడో అటువంటి మనసు కలిగి నూతన మాదిరి చూపించినటువంటి వాడుగా పౌలు ఉంటున్నాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అదే మనం చూస్తే 29వ వచనంలో, ఎవడైనాను బలహీనుడు ఆయన ఏమంటున్నాడు, నేను బలహీనులను కానా, ఎందుకంటే వాడి నిమిత్తం నేను బలహీనును కాను, వాని కొరకు నేను ప్రార్థించాను, వాని కొరకు నేను ఇబ్బంది పడను అని చెప్తా ఉన్నాడు. ఎవడైనా తొట్టిలో ఎవడైనా దారి తప్పింటున్నాడా, నాకు మంట కలగదా, వాని నిమిత్తము మంట కలిగి నేను కోపము రగుల్చుకున్నా అని మాట్లాడుతున్నాను. ఇంకా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనతల విషయమైన సంగతులను గూర్చి అతిశయపడదును, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. నేను అతిశయపడవలసి ఉంటే నా బలహీనతలు ఎంత అతిశయపడను, నేను ఇలా చేశానని ఎంత మాత్రం కూడా అతిశయపడను. దేవుడే చూస్తూ ఉంటున్నాడు, స్తుతింపబడుచున్నటువంటి దేవాతి దేవుడే చూస్తూ ఉంటున్నాడు. పౌలు గారు ఈ యొక్క మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక నూతన మాదిరి పౌలు గారు చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగిన ఉంటున్నాడని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా చదవబడినటువంటి పరిశుద్ధ మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో ప్రియులారా 46 నుంచి కూడా మనము 52 వరకు కూడా మనము చూసాము. ప్రియులారా, అంతకుముందు వచనంలో చూస్తే, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరినలా ఏమంటున్నాడు, మీకు వాడు పరిచారం చేయువాడై ఉండవలను, మీలో ఎవడైనా ప్రాముఖ్యుడై ఉండగోరిన వాడు అందరికీ దాసుడై ఉండవలను, మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా క్రయధనమును తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. అంటే మీలో గొప్పవాడై ఉంటే వాడు
ఏం కావాలంటే పరిచారకుడు కావాలి, ప్రాముఖ్యుడు కావాలంటే వాడు దాసుడు కావాలి, దీనత్వం కావాలి, నూతన మాదిరి చూపించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇలా తెలియపరిచిన విధముగా పౌలు గారు అక్కడ నుండి నూతన మాదిరి చూపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే పరిచారము చేయించుకోవటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అని చెప్పి పౌలు గారు అక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తాను. అంటే అనేకుల కొరకు క్రయధనం అంటే తన యొక్క రక్తమును చిందించి తన యొక్క ప్రాణమును పెట్టి మనందరినీ కూడా తన యొక్క రక్షణలోనికి నడిపించడం కొరకు ఒక నూతన మాదిరి తత్వము చూపించి తను శ్రమలు అనుభవించడానికి వచ్చి ఉన్నాడని ఇక్కడ మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అక్కడ భర్తిమయ్య అనేటువంటి ఒక గుడ్డివాడు అక్కడ ఉన్నప్పుడు ఆయన వెళ్ళే మార్గంలో ఎరికో పట్టణం గుండా వచ్చి ఆయన తన శిష్యులతో కూడా జనసమూహంతో కూడా ఎరికో నుండి బయలుదేరి వచ్చిండగా తిమయి కుమారుడు భర్తిమయి అని ఒక గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని ఉండను. నజరేయుడైన యేసు అక్కడ ఉన్నప్పుడు వెలుచున్నప్పుడు అతను వచ్చి అడుగుతాడు, నజరేయుడైన యేసు నన్ను కనికరించు, అక్కడ పిలుస్తాడు, అరుస్తాడు. అప్పుడు వారందరూ కూడా ఊరకుండమని చెప్పినప్పుడు అక్కడ ప్రభువారు అతన్ని పిలవడం చూసి దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఎక్కువగా కేకలు వేసినప్పుడు అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనము, యేసు నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చి యేసు నీకేం చేయగోరుచున్నావని అడిగినప్పుడు దృష్టి కావాలని అడిగినప్పుడు అందుకు యేసు ఏం చెప్తున్నంటే నీవు వెళ్ళుము, నీ యొక్క విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పినప్పుడు వాడు త్రోవలోనే చూపు పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంటే ప్రియులారా, అనేకులను విమోచించడానికి విడిపించడానికి వచ్చానని చెప్పి ప్రభు వారు చెప్పి ఏం చేస్తానంటే ఈ యొక్క భర్తిమయ్య అనేటువంటి గుడ్డి వాడిని విడిపించినటువంటి వాడుగా తన యొక్క శ్రమలను చూసినటువంటి వాడుగా ప్రభు వారు ఉంటున్నాడు. శ్రమలను చూసి తన యొక్క అంధత్వమును ఆ యొక్క శ్రమల నుంచి విడిపించినటువంటి వాడుగా ప్రభువారు ఉన్నటువంటి వాడుగా ఉన్న విషయము మనము చూస్తాము. ప్రియులారా, మనము కూడా క్రీస్తు యేసునకు కలిగినటువంటి మాదిరి. ఎవరైనా బాధలలో, ఇబ్బందులలో, శ్రమలలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారు ఏ విధముగా సహాయం చేసి ఉంటున్నాడో మనము కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి వారముగా నూతన మాదిరి తత్వము మనము చూపించాలి. శిష్యత్వము అంటేనే నూతన మాదిరి, సిలువ అంటేనే శ్రమలు అని చెప్పి మనం చూస్తున్నాం. శిష్యత్వమునకు నూతన మాదిరి మనము ఆయనను వెంబడించే మనము పౌలు గారు చూపించిన విధముగా తన యొక్క శిష్యులు చూపించిన విధముగా భక్తులు అనేక మంది కూడా నూతన మాదిరి తత్వము చూపించారు. శ్రమల గుండా వారు ప్రయాణించారు. మనము కూడా సంఘములో ఉన్న వారము ఇతరులకు నూతన మాదిరిని శిష్యులముగా మనము చూపించేటువంటి వారముగా ఉండాలి. మనము క్రీస్తును వెంబడించే మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. మనము మన యొక్క సిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తూ మనము నూతన తత్వము ఇతరులకు కనపరిచేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.